ఎంత అవమానం అండి. ఎంత బుద్ధి లేదు అతనికి, బుద్ధి నిజంగానే బుద్ధి లేదు. బుద్ధి లేని కంచెరగాడిలాగా ఉన్నాడు అతను. మనమైనా ఎందుకు ఎందుకు రాసించాడు బైబిల్ అంటే, వాడికి బుద్ధి లేదురా, నీకు బుద్ధి ఉండాలిరా అని చెప్పాడు. దేవుడు ఇచ్చినటువంటి బుద్ధిని, జ్ఞానం ఎక్కడ దొరికిద్ది ఇది? బుద్ధి, జ్ఞానము జీవి మోళ్ళు దొరికిద్దా? కొమ్మన సిల్క్‌లో దొరికిద్దా? మరెక్కడ దొరికిద్ది? ఇంకా జంగారెడ్డిలో ఇంకేమైనా చెప్పండి, మన జంగారెడ్డిలో కేశవలో దొరికిద్దా? ఇంకెక్కడ దొరికిద్ది? శ్రీనివాస రెడీమేడ్‌లో దొరికిద్దా? ఇంకెక్కడ చెప్పండి? ఏలూరు ఆప్కోలో దొరికిద్దా? ఖాదీ బండర్‌లో దొరికిద్దా? అయ్యా లేకపోతే మాంసం కూడా దగ్గరికెళ్ళి ఒక కేజీ నాకు బుద్ధి ఉండేది దొరికిద్దా ఎక్కడన్నా? ఎక్కడ దొరికిద్ది? వేర్ యూ కెన్ బై. హియర్ 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 ఈస్ ద వర్డ్. యూ కెన్ గెట్ ఆల్ నాలెడ్జ్ ఫ్రమ్ హిమ్. దేవుని యొక్క గ్రంథములో నుంచి, పరిశుద్ధ గ్రంథం నుంచి ఇది ఉంటే ఎవరైనా బాగుపడతారు, ఎవరైనా సరే. ఇది ఉంటే జ్ఞానం కలిగిన వాడు కదండి, తన మంచి చెడులను వివేచించగలిగి తన మార్గాన్ని సిద్ధపరచుకొని దేవునికి అనుగుణంగా నడవగలడు. అతడు మాత్రమే స్థిరపరచగలడు. లేకపోతే మనకి ఎంత డబ్బున్నా, ఎంత ఆస్తున్నా, ఎంత పలుకుబడి ఉన్నా, మన జ్ఞానం కనుక లోపించితే మన జీవితము తుచ్చలో కదని ముగించిపోతుంది అక్కడితో. చిన్న చాలండి. పాపాన్ని ఏ విషయంలో, అది తినే విషయంలో అయినా, లేకపోతే మోసం చేసే విషయంలో అయినా, ఏదైనా ఒక పాపానికి చిన్నగా కమిట్ అవుతే మన ప్రాణాలు అయిపోతాయి. అలా ప్రాణం పోయిన కోకొలలో ఉన్నారు మన యూట్యూబ్లో, పేపర్లో. చిన్న విషయం కోసం ప్రాణాలు కోల్పోయి కదండి, జీవితాలు కోల్పోయి, కుటుంబాలు కోల్పోయి రోడ్ల మీద వెళ్తున్నారు. లక్షల మంది ఉన్నారు. జ్ఞానం లేక, చిన్న జ్ఞానం లేక, చిన్న ఏదో తాత్కాలికమైన సుఖం కోసం, భౌతిక సుఖం కోసం, శారీరక సుఖం కోసం కదండి, చిన్న ఆహ్లాదం కొరకు వారి జీవితాన్ని, ప్రాణాలని పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా పోగొట్టుకోవద్దయ్యా అని వాక్యం చెప్తుంది. మిమ్మల్ని మీరు రక్షించుకోండి, వాక్యం తెలుసుకొని ప్రభు చెప్తున్నాడు. ప్రభు చెప్పేది ఒకటేనండి, ఒకటే. ప్రభు చెప్పేది, లేకపోతే నేనే చెప్పేది, ఇక్కడికి చెప్పేది అంటే మీరు మనం రక్షించుకుందాం. దానికి దారి ఏంటి చెప్పండి? ఈ పరిశుద్ధమైన గ్రంథం ఇది చెప్తుంది. మనము ఎక్కడ ఎలా నివసించాలి మన గతులు. మీకు తెలుసు కదా, తప్పిపోయిన కుమార్ ఎందుకు చెప్పలేదంటే, అది ఎప్పుడు అందరూ చెప్పేదే, అందుకని చెప్పట్లా. తప్పిన కుమార్ సంగతి ఏంటి? అక్కడ కూడా ఇద్దరు కుమారులు ఉన్నారు కదా. ఒకడు పెద్దోడు, చిన్నాడు. ఏం చేసి వచ్చినాడు? ఆస్తి ఇచ్చేయమని వెళ్ళిపోయాడు. ఎక్కడాడు? దూరంగా వెళ్ళిపోయి ఏం చేశాడు చెప్పండి? తండ్రి కనపడకుండా అతనికి ఏది కావాలో అన్నీ కూడా హమ్ తుమ్ చమ్ అని చేశాడు, మొత్తం చేశాడు. ఏమేమి చెప్పండి? చివరికి పందులు తినేటువంటి పొట్టు కూడా దొరకలేదు. పందుల పొట్టు తెల్ల అలా చెప్తున్నారు పాస్టర్ గారు, కానీ వాక్యం లేదు. పందుల పొట్టు కూడా దొరకలేదని ఉంది అక్కడ. కానీ అతను హీనం అంటే ఎలా, పందుల కంటే కూడా ఇంకా దిగజారిన స్థితిలోకి వెళ్ళిపోయాడు. గల కారణం ఏంటి? ఒక క్షణికమైనటువంటి ఆవేశం కదండి. తన